రామాయణ 104 సర్గ. ఇక్కడ ప్రభు, నీ అవతార లక్ష్యము నెరవేరింది, వైకుంఠానికి వచ్చేయి అని కాలపురుషుని ద్వారా బ్రహ్మదేవుడు పంపిన సందేశాన్ని శ్రీరాముడికి చెప్తున్నాడు ఆ వచ్చిన ముని. అది ఇక్కడ చెప్పబడింది. శృణురాజన్మహాసత్వ యథర్థం అహమాగతః పితామహేన దేవేన ప్రేషితోస్మి మహాబల. ఆ ముని రాముడు ఏదైతే నిస్సంకోచంగా చెప్పండి, ఎవరు పంపించారు, ఏ సందేశం పంపించారు అని అడగగా ఆ ముని చెప్తున్నాడు, మహారాజా, ఓ మహాసత్వ, ఓ మహాబలశాలి, నేను వచ్చిన పనిని గురించి చెప్తాను వినండి. బ్రహ్మదేవుడు పంపగా నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. తవాహం పూర్వసద్భావే పుత్రః పరపురంజయ మాయా సంభావితో వీర కాలః సర్వ సమాహరః. శత్రుపురములను జయించేడి మహావీర, నేను పూర్వజన్మలో అనగా హిరణ్మయి గర్భంని ఉత్పత్తి సమయంలో నీ మాయ ద్వారా జన్మించిన వాడిని. పితామహశ్చ భగవాన్ ఆహలోకపతి ప్రభుః సమయస్తే కృతః సౌమ్య లోకాన్ సంపరిరక్షితుం. అనగా నేను నీకు పుత్రునవుతాను. నేను సర్వ సంహారకుడైన కాలపురుషుణ్ణి. లోకేశుడు, సమర్థుడు, పూజ్యుడు అయిన బ్రహ్మదేవుడు నీతో చెప్పవలసిందిగా నాకు చెప్పి ఇప్పుడు నన్ను పంపించాడు అని. సంక్షిప్య హి పురాలోకాన్ మాయయా స్వయమేవ హి మహార్ణవే శయానుప్సు మాం త్వం పూర్వం అజీజనః. ఓ సౌమ్య, బ్రహ్మాది సర్వలోకములకు సంరక్షించటానికి లోగా నువ్వు ఒక ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు నీ లోకానికి అంటే వైకుంఠానికి నువ్వు చేరవలసిన సమయము ఆసన్నమైనది. పూర్వము నీ మాయ చేత లోకముల అన్నిటినీ కూడా స్వయంగా నీలోనే విలీనం చేసుకున్నావు. భోగవంతం తతో నాగం అనంతం ఉదకేశయం మాయయా జనయిత్వా త్వం ద్వౌచా సత్వం మహాబలో. తర్వాత మహాసముద్రంలో జలములపై పడుకుని అనంతరం ముందుగా నన్ను నువ్వు సృష్టించావు. తర్వాత గొప్ప శరీరము, పడగలు కలిగిన జలంపై ఆ శయనించినట్టి అనంతుణ్ణి అంటే ఆదిశేషుణ్ణి, మళ్ళీ అంటే ముందుగా నన్ను తర్వాత ఆదిశేషుణ్ణి నువ్వు ఉద్భవించేలా చేశావు. మధుంచ కైటభం చైవ యయోరస్తి చేర్వృత ఇయం పర్వత సంబాధ మేధిని చ అభవన్మహి. ఆదిశేషుణ్ణి మాయ ద్వారా సృష్టించిన తర్వాత మధువు, కైటబులు అన్న మహాబలములు కలిగిన ఇద్దరు ప్రాణులు సృజింపబడ్డారు. వారి ఎముకలతో వ్యాప్తమైన ఈ భూమి పర్వతములతో నిండిపోయింది. పద్మే దివ్యే అర్క సంకాసే నాభ్యాం ఉత్పాద్య మామపి ప్రజాపత్యం త్వయా కర్మ మయి సర్వం నివేశితం. నీ నాభి నుంచి సూర్యకాంతులతో తేజస్సు ఉన్నట్టుగా ఒక దివ్యమైన కమలం ఉద్భవించింది. దాని నుంచి నన్ను సృష్టించావు. తర్వాత నువ్వు ప్రజలను సృష్టించే కార్యక్రమాన్ని నాకు అప్పచెప్పావు. సోహం సన్యాస్తభారోహిత్వా ఉపాసే జగత్పతి రక్షా విదత్సా భూతేషు మమ తేజస్కరో భవాన్. అలాంటి సృష్టి కార్య భారాన్ని వహించిన నేను జగత్పతివైన నిన్ను ఉపాసించి నిన్ను ప్రార్థించాను. ప్రభు, సమస్త ప్రాణముల్ని రక్షించు. ఎందుకంటే నీవే నాకు తేజస్సు అంటే జ్ఞానశక్తిని, క్రియాశక్తిని, ఇచ్ఛాశక్తిని ప్రసాదించింది నువ్వే. తత్వమసి ధృతర్ష తస్మాత్ భావాత్ సనాతన రక్షార్థం సర్వభూతానాం విష్ణుత్వం ఉపజగ్మివాన్. అప్పుడు నువ్వు నా ప్రార్థనను అంగీకరించి సమస్త భూతములను కూడా రక్షించటానికే
సనాతనమైన హిరణ్య గర్భస్థితి నుంచి విష్ణుత్వాన్ని నువ్వు పొందావు. ఆ హిరణ్య గర్భస్థితి దుర్దర్శనమైనది, అంటే అందరికీ లభించేది కాదు. ఆదిత్యం వీర్యవాన్ పుత్రో భ్రాతॄణాం వీర్యవర్ధనః సముత్పన్నేషు కృత్యేషు తేషాం సాహ్యయ కల్పసే. అనగా అది ఎదిరించటానికి వీలు కానటువంటి అటువంటి అద్భుతమైన శక్తి. నువ్వు అదితి యందు మళ్ళీ పరాక్రమశాలులైన పుత్రుడుగా వామనుడుగా అవతరించింది నువ్వే. అప్పటి నుంచి ఇంద్రాది సోదరులకు శక్తి సామర్థ్యాలు వృద్ధిపరుస్తూ ఉన్నావు. అంతేకాకుండా కార్య అవసరాలకి ఏర్పడినట్టుగా నువ్వు వారికి సహాయాన్ని ఇస్తూనే ఉన్నావు. అవసరం ఉన్నప్పుడల్లా కూడా సహాయాన్ని వాళ్ళకి అందచేస్తున్నావు. సత్వం విత్రాస్యమానాసు ప్రజాసు జగతాంబర రావణస్య వధాకాంక్షి మానుషేషు మనోదదాః. ఓ జగన్నాథ, ప్రజలు రావణాసుడు యొక్క ఆగడాలకి భయానికి లోనైపోయి వణికిపోతూ ఉన్నారు. ఆ నిశాచర్ని చంపటానికే నువ్వు ఇలా దేవతల యొక్క ప్రార్థన మేరకి మానవుడై అవతరించటానికి నిశ్చయించుకున్నావు. దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ కృత్వా వాసస్య నియతిం స్వయమేవాత్మన పురా. ఈ భూమండలాన్ని 11,000 సంవత్సరములు నివసించటానికే పూర్వం నీవే స్వయంగా నియమాన్ని ఏర్పరచుకున్నావు. అందుకే ఓ పురుషోత్తమ, నీ సంకల్ప ప్రకారము నువ్వే స్వయంగా మానవ రూపంలో దశరథునికి పుత్రుడిగా నువ్వు జన్మించావు. సత్వం మనోమయః పుత్రః పూర్ణాయుర్మానుషిస్విహ కాలోయం తే నరశ్రేష్ఠ సమీపం ఉపవర్తితుం. మానవలోకంలో ఈ అవతారానికి నువ్వు నిశ్చయించుకుని అవధి పూర్తయిపోయింది. ఇప్పుడు మా వైకుంఠానికి, మా సామీప్యానికి రావలసిన సమయం కూడా ఆసన్నమైందని సమీపిస్తుంది. అందుకే వీరుడైన మహారాజా, ఇంకా నీ రాకకి నువ్వు సిద్ధపడు. యధి భూయో మహారాజా ప్రజా ఇచ్ఛాస్యుపాసితుం బసవా వీరభద్రంతే ఏవమాహ పితామహః. ఓ మహారాజా, ప్రజల్ని పాలించటానికి నీకు ఇచ్చ ఉంటే ఇక్కడే ఉండవచ్చు. అంటే ఏదైతే మీరు ఇంతకు ముందు నిశ్చయించుకుని ఈ అవతారానికి ముందే నిర్ణయం తీసుకుని వచ్చారు, అవతార పరిసమాప్తి చెందే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మీరే అవతారాన్ని తీసుకున్న కారణము అయిపోయింది, అవన్నీ చేసేశారు. కానీ మీకు ఇంకా పరిపాలన చెయ్యాలన్న కోరిక ఉంటే ప్రజల్ని మీరు ఇక్కడే ఉండొచ్చు. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నది మేలే జరుగుతుంది, అది బ్రహ్మ పలికిన పలుకు అని. ఓ రఘురామ, ఇట్లగాక నీకు మళ్ళీ పరంధామానికి వచ్చేయాలని అభిలాష ఉంటే కూడా, అథవా విజిగీషాతే సురలోకాయ రాఘవ సనాథ విష్ణునాధీవ భవంతు విదితజ్వరాః. అప్పుడు దేవతలు అందరూ కూడా విష్ణువైన నీ అండదండల్లో, నీ రక్షణలో నిర్భయులై జీవిస్తారంటే, మానవులకి ఏవైతే ఉపద్రవాలు వచ్చి రావణాసుడు వల్ల సకల దేవతలు మానవులు అందరూ కూడా బాధింపబడి ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ రక్షణార్థమై నువ్వే వచ్చి ఈ అవతారంలో అవన్నీ బాధలు తొలగించి ఇప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు. ఈ అవతార పరిసమాప్తి సమయమైంది కాబట్టి నువ్వు గనక మళ్ళీ వైకుంఠానికి వచ్చేయాలి అనుకుంటే దేవతలందరూ మళ్ళీ నీ రక్షణలో ఇప్పుడు నిర్భయలుగా, అంటే ఇక్కడ అవతారం ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ లేడంటానికి వీల్లేదు. పరమాత్మ అవతారానికి, నామానికి, రూపానికి అతీతంగా సర్వవ్యాపిగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని నియమిత సమయాల వరకే ఉండాలి. దాన్ని ఇష్టానుసారంగా యథేచ్ఛగా చేయటానికి ఉండదు, కాలానికి ఒక ధర్మం ఉన్నది. అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ అవతారాన్ని పరిసమాప్తి చేసి అక్కడ మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతే దేవతలందరూ కూడా మళ్ళీ నిర్భయులే, అంటే వాళ్ళకి భయాలు, ఇక్కడ మానవులకు ఉన్న భయాలు తొలగించేశావు. మళ్ళీ ఇప్పుడు ఆ దేవతలకి అభయంగా నువ్వు ఈ రాకతో మళ్ళీ వాళ్ళకి పునర్ ఆ ఉత్తేజాన్ని నింపాలి అన్నాడు. శుత్వా పితామహేనోక్తం
వాక్యం కాల సమీలితం రాఘవ ప్రహాసన్ వాక్యం సర్వ సంహారమబ్రవీత్. కాలపురుషుని ద్వారా బ్రహ్మదేవుడు యొక్క సందేశాన్ని విన్న తర్వాత రాముడు నవ్వుతూ సర్వజీవుల్ని సంహరించేటి అతనితో మళ్ళీ ఇట్లా అంటున్నాడు. శ్రుత్వా మే దేవదేవస్య వాక్యం పరమద్భుతం ప్రీతిర్హి మహతీ జాత తవాగమన సంభవ. ఓ కాలపురుష, దేవదేవుడైన బ్రహ్మదేవుడు ఇక్కడ పంపిన సందేశాన్ని నేను విన్నాను. అది చాలా ఉత్తమోత్తమైనది, అతి అద్భుతమైనది. ఈ సందేశం వినటం వల్లనే కాక నువ్వు ఇక్కడికి రావటం వలన కూడా నాకు ఎంతయో ప్రీతి కలిగింది అన్నాడు. త్రయాణమపి లోకానాం కార్యార్థం మమ సంభవః భద్రం తే సుగమిష్యామి యత ఏవాహమాగతః. ఓయి నీకు భద్రం కలుగుగాక. ముల్లోకాల యొక్క కార్యక్రమాల్ని నిర్వహించుటయే నా అవతారం యొక్క లక్ష్యము. నేను ఎక్కడున్నా సరే, ఎక్కడ వచ్చినా సరే అక్కడే అనగా అంటే వైకుంఠానికే మళ్ళీ చేరుకుంటాను. సర్వ సంహారుడు అయిన ఓ కాలపురుష, ఇంతకు ముందు నా మనస్సులో నేను అనుకున్న విధంగానే బ్రహ్మదేవుడు నిన్ను నా దగ్గరికి పంపించాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు మళ్ళీ ఒకరిని దూతగా పంపి మళ్ళీ ఇక్కడ అవతార రూపంలో ఉన్న పరమాత్మ ఈ రూపంలో రాముడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి చెప్తే కానీ మళ్ళీ ఆ అవతార పరిసమాప్తి చెందకుండా మర్చిపోయి ఏమన్నా ఉండిపోతాడా? అన్నిటికీ సాక్షిభూతుడుగా ఉన్నవాడే పరమాత్మ. అయితే ఒక నామానికి ఒక రూపానికి పరిమితి కాదు. అందువలన ఇందు లేడన్నట్టు ఎక్కడైనా అవలీలగా అన్నీ చెయ్యగలిగినవాడు, అన్నిటిలో అంతర్యామిగా ఎప్పుడూ ఉంటున్నవాడు, అనాదిగా ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు తానొక్కడే. అన్నిటికీ మూలమైనవాడు ఆ పరమాత్మ. ఇక్కడ మళ్ళీ ఈ కాలపురుషుడు యొక్క రాకతో మళ్ళీ చెయ్యవలసిన కార్యం ఇంకొకటి ఉంది కాబట్టే మళ్ళీ ఇలా వచ్చి సందేశాన్ని ఇస్తున్నట్టుగా. అంతేగాని ఇక్కడ సందేశాన్ని వాళ్ళు పంపించకపోతే రాముడు మర్చిపోయాడని, లేకపోతే ఆ పరమాత్మ చేయవలసిన కార్యాన్ని విస్మరించాడని అనుకోవటం మళ్ళీ అజ్ఞానము. హృద్గతో హ్యాసి సంప్రాప్తో నమే తత్ర విచారణ మయా హి సర్వకృత్యేషు దేవానాం వశవర్ధినాం స్థాతవ్యం సర్వసంహార యదాహ్యాహ పితామహః. నేను తిరిగి వైకుంఠానికి చేరే విషయాన్ని ప్రత్యేకంగా ఆలోచించాల్సిన పని లేదెందుకు, అది కూడా నిర్ణయింపబడి ఉన్నది. అన్ని కార్యక్రమాల విషయాల్లో నేను దేవతలకు వశవర్తినయ్యే ఉంటాను. అంటే నేను ఎల్లప్పుడూ కూడా భక్తులకు ఆధీనంలో ఉంటాను. భక్తికి లొంగిపోతాడు పరమాత్మ. నేను ఇన్ని ఇచ్చానా అన్ని చేశానా అని కాదు, నా భక్తిలో కల్మషాలు లేకుండా ఉండాలి, నిర్మలమైన భక్తి నాకు ఉండాలి. ఆ భక్తిలో పరాకాష్ఠలా నేను అనన్యంగా నేను ఎప్పుడైతే ఉండగలుగుతానో అప్పుడు పరమాత్మ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నాలో వికారాలు లేవు కాబట్టి. అందుకే ఎప్పుడూ భక్తుల యొక్క ఆధీనంలోనే ఉంటాను. నేను బ్రహ్మదేవుడు చెప్పినట్లే చేస్తానని చెప్పు అన్నాను. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 104 సర్గ సంపూర్ణం.